రెండు చోట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం పార్టీకి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో సమస్య వస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ రంగంలోకి దిగిందని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. దీంతో ఆశావహులు పైరవీలు చేసుకుంటున్నారనే చర్చ కూడా సాగుతోంది. ఆ రెండు చోట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు రేసులో ఉన్న నేతలెవరు, వారికి మద్దతిస్తోన్న పెద్దలెవరు? ఇంతకీ ఆ రెండు జిల్లాలేవి? Was the story? తెలంగాణలో 6 నెలల క్రితం జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. కానీ రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల డీసీసీ ప్రెసిడెంట్లను, డీసీసీ అధ్యక్షులను ప్రకటించలేదు. రెండు జిల్లాల ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో భర్తీ ఆగిపోయింది. ఇప్పుడు నియామకం చేపట్టడంతో ఆశావహులు ఢిల్లీ పాట పట్టారని ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం చల్లా నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. ఈ పదవిలో 3 ఏళ్లు పనిచేసిన వారిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ నిబంధన ఉంది. కానీ నరసింహారెడ్డి విషయంలో దీనిని పక్కన పెట్టింది పార్టీ అధినాయకత్వం. దీంతో డీసీసీ అధ్యక్షుడిగా 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలు కావడంతో ఆశావహులు కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ పోస్టు కోసం పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాష్ట్ర రెడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి గౌరీ సతీష్, ఎస్సీల నుంచి భీం భరత్ రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. కానీ ఈ ముగ్గురు నేతల్లో ఎవరిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలనే అంశంపై జిల్లా పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో పార్టీ పెండింగ్లో పెట్టింది. సంగారెడ్డి డీసీసీ విషయంలోనూ ఇదే సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పదవీ కాలం 3 ఏళ్లు దాటింది. నిబంధనల ప్రకారం సంగారెడ్డి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించాలి. కానీ ఈ పోస్టుకు జిల్లాలో తీవ్రమైన పోటీ ఉంది. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ తన అనుచరుడికి ఇప్పించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు వినిపిస్తోంది. అలాగే జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ తన అనుచరుడికి పదవికి పావులు కదుపుతున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తన మనిషికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో నిర్ణయం తీసుకోవడం తలనొప్పిగా మారింది. ముగ్గురు కీలక నేతలు వేర్వేరు పేర్లను ప్రతిపాదించడంతో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియామకం కొలిక్కి రావటం లేదు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త నేతలను జిల్లా అధ్యక్షులుగా నియమించడం కంటే ఉన్నవారిని కొనసాగిస్తే బెటర్ అని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. రెండు జిల్లాల ముఖ్య నేతలు సైతం ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ప్రస్తుతం ఉన్న డీసీసీలతో తమకు వచ్చే నష్టమేమీ లేదని చెబుతున్నారు. కొత్త వారిని నియమిస్తే లేనిపోని తలనొప్పులు తప్పవని భావిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉంటారో లేదో అనే అనుమానంతో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులను కొనసాగించేలా ఈ రెండు జిల్లాల సీనియర్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్పై ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం ఉంది. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.